Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని Hello everyone. Here is the next topic, permutations and combination. So, first of all, permutation అంటే ఏంటి, combination అంటే ఏంటి, అసలు permutations and combinations అనేవి ఎక్కడ యూజ్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. సో permutation ని తెలుగులో వచ్చేసి ప్రస్తారాలు అంటాం. అండ్ కాంబినేషన్ వచ్చేసి సంయోగాలు. పర్ముటేషన్ అంటే ఏంటి? పర్ముటేషన్ మీనింగ్ వచ్చేసి అరేంజ్మెంట్ విత్ అరేంజ్మెంట్. సో తెలుగులో వచ్చేసి అమరిక అంటే ఒక ప్రాపర్ వేలో అరేంజ్ చేయడం అన్నమాట, అమర్చడం. దాన్ని ఏమంటున్నాం? పర్ముటేషన్ అంటున్నాం. నెక్స్ట్ కాంబినేషన్. సో కాంబినేషన్ అంటే ఇదేంటి? అరేంజ్మెంట్. అరేంజ్మెంట్ కి ఆపోజిట్ అంటే ఏంటి? వితౌట్ అరేంజ్మెంట్. అంటే ఒక ప్రాపర్ వేలో అరేంజ్ చేయము. వితౌట్ అరేంజ్మెంట్ ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పాలి అని అంటే సెలెక్షన్. సెలెక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 balls ఉన్నాయి. వైట్ కావచ్చు, రెడ్ కావచ్చు, బ్లూ కావచ్చు, గ్రీన్ కావచ్చు. సో అన్ని కలిపి ఒక 10 balls ఉన్నాయి అనుకుందాం. దాంట్లో గ్రీన్ బాల్ ని నేను పిక్ చేయమంటున్నా, సెలెక్ట్ చేయమంటున్నా. సెలెక్ట్ చేయమంటే ఏంటి? దాన్ని కాంబినేషన్ అంటాం అనమాట. సో తెలుగులో వచ్చేసరికి ఎంపిక. సో ఫస్ట్ పర్ముటేషన్ అంటే ఏంటి? ఒక ప్రాపర్ వేలో అరేంజ్ చేయడం. సో అరేంజ్ చేయడాన్ని ఏమంటున్నాం? పర్ముటేషన్ అంటున్నాం. నెక్స్ట్ కాంబినేషన్ అంటే ఏంటి? సెలెక్ట్ చేయడం, పిక్ చేయడం, అంటే ఎంపిక చేయడం. దాన్ని ఏమంటున్నాం? కాంబినేషన్ అంటున్నాం. సో అయితే పర్ముటేషన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, కాంబినేషన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మనకి నెక్స్ట్ ఫర్దర్ గా క్వశ్చన్స్కి వెళ్తుంటే ఒక ఐడియా అనేది వస్తుంది. అయితే ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డినోటెడ్ పాయింట్ ఏంటి అంటే ఫ్యాక్టోరియల్. దీన్ని ఫ్యాక్టోరియల్ అంటాం, ఎక్స్క్లమేటరీ మార్క్ ని. ఈ ఫ్యాక్టోరియల్ ని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. సో ఫ్యాక్టోరియల్ కి సింబల్ అది రాయొచ్చు, లేకపోతే ఇది రాయొచ్చు. ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ అన్నాను, n ఫ్యాక్టోరియల్ ని ఇలా రాయొచ్చు, ఆర్ ఎల్స్ n ఫ్యాక్టోరియల్. ఇది కూడా n ఫ్యాక్టోరియల్. ఓకేనా? అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఫ్యాక్టోరియల్ మీనింగ్ ఏంటి అంటే n ఫ్యాక్టోరియల్ అనే వాల్యూ ఉంది. సో n ఫ్యాక్టోరియల్ అనే వాల్యూని న్యాచురల్ నెంబర్స్ నుండి స్టార్ట్ చేస్తాం. సో న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాం? 1 into 2 into 3 అండ్ సో ఆన్. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ అని ఇచ్చాడు కదా, సో n వరకు మల్టిప్లై చేస్తున్నా అనమాట. సో దీన్ని ఫ్యాక్టోరియల్ అంటాం. అంటే 1 into 2 into 3 అండ్ సో ఆన్ n ని రివర్స్ రాయొచ్చా? రివర్స్ రాస్తే ఏమవుతుంది? n ఫ్యాక్టోరియల్ అంటే n into n minus 1 into n minus 2 అండ్ సో ఆన్ టిల్ 1. అంటే ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఎక్కడి వరకు మల్టిప్లై చేసాం? n నుండి స్టార్ట్ చేసి ఒక్కొక్క వాల్యూ తగ్గించుకుంటూ ఎక్కడి వరకు మల్టిప్లై చేశాను? టిల్ లాస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే 1 వరకు మల్టిప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు రాద్దాం. 1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 1. నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్ ఏంటి? ఇక్కడ 2 అనే వాల్యూ ఉంది. సో 2 అనే వాల్యూని మల్టిప్లై చేసుకుంటూ ఎక్కడి వరకు రావాలి? లీస్ట్ న్యాచురల్ నెంబర్ 1 వరకు మల్టిప్లై చేస్తున్నా. సో 2 into 1. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 into 2 into 1. సో ఒక్కొక్క వాల్యూని డిక్రీజ్ చేసుకుంటూ 1 వరకు మల్టిప్లై చేస్తాం. ఇన్ ద సేమ్ వే 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ అవన్నీ సింప్లిఫై చేస్తాం అనమాట. అయితే మినిమం 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ టిల్ 5 ఫ్యాక్టోరియల్ ఆర్ 6 ఫ్యాక్టోరియల్ వరకు నేర్చుకున్నారు అంటే మన క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ టాపిక్ నుండి ఈజీగా చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ, 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ రెండు సేమ్. 0 ఫ్యాక్టోరియల్ అన్నా 1ఏ, 1 ఫ్యాక్టోరియల్ అన్నా 1ఏ. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూస్ చాలా మంది 0 అనుకునే ఛాన్స్ ఉంటుంది. సో 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్ బోత్ ఆర్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తున్నా అంటే ఏంటి? 2 into 1 దట్ ఈస్ 2. 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 into 2 into 1 అంటే ఏంటి? 3 2s are 6. నెక్స్ట్
4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 into 3 into 2 into 1. సో 4 3s are 12, 12 2s are 24. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 5 into 4 into 3 into 2 into 1. సో 5 4s are 20, 23s are 60, 62s are 120. క్లియర్ ఇక్కడ వరకు? అయితే దీన్ని ఇంకొక ఫార్మేట్ లో కూడా రాయొచ్చా? ఇప్పుడు 2 ఉంది, 2 into 1 రాశాను. 3ని ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అనేది ఉందా? 3 ఫ్యాక్టోరియల్ ని 3 into దాని ముందు వచ్చే వాల్యూ ఏంటి? 2 ఫ్యాక్టోరియల్ రాయొచ్చా? ఈ 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏంటి? 2 into 1 కదా, రైట్? ఇప్పుడు ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఉంది. 4 ఫ్యాక్టోరియల్ ని బేసిక్ గా నేను ఏమని రాశాను? 4 into 3 into 2 into 1 అని రాశాను. బట్ ఈ 3 into 2 into 1 అనేది ఏమవుతుంది? 3 ఫ్యాక్టోరియల్ ఏనా? 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 3 into 2 into 1 కదా. సో దీన్ని నేను ఏమని రాయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా? అంటే 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 4 into దాని ముందు వాల్యూని ఫ్యాక్టోరియల్ కూడా చేయొచ్చు కదా. నెక్స్ట్ ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా? ఎందుకు? 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏంటి? 4 into 3 into 2 into 1. అదే కదా నేను రాసింది. ఎస్, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? n ఫ్యాక్టోరియల్ అంటే ఏమని రాయొచ్చు? n into n minus 1 ఫ్యాక్టోరియల్ రిప్రజెంట్ చేయొచ్చా? n into దాని ముందు వాల్యూ ఏంటి? n minus 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు సో 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120. ఫస్ట్ ఏంటి? 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 1. 1 ఫ్యాక్టోరియల్ అన్నా కూడా ఏంటి? 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 2. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ 6. 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 24. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120. సో ఇప్పుడు 6 ఫ్యాక్టోరియల్ రాదు. 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏమని రాయొచ్చు? 6 into 5 into 4 into 3 into 2 into 1. ఆర్ఎల్స్ ఇదంతా రాయకుండా 6 into దాని ముందు నెంబర్ ఏంటి? 5 ఫ్యాక్టోరియల్ రాయొచ్చా? 5 ఫ్యాక్టోరియల్ వరకు గుర్తుపెట్టుకుంటే చాలు అని చెప్పాను. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 120. సో 6 into 120 దట్ ఈస్ 720. సో 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 720 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు 7 ఫ్యాక్టోరియల్ అన్నాడు అంటే బేసిక్ గా 7 ఫ్యాక్టోరియల్ అనేది ఎలా ఎక్స్పాండ్ చేస్తాం? 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. ఆర్ ఎల్స్ దీన్ని ఏమని రాయొచ్చు? 7 into 6 ఫ్యాక్టోరియల్. సో 7 into 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇప్పుడే వచ్చింది. ఏంటది? 720. సో దీని వాల్యూ ఏమవుతుంది? 50 40. సో మోస్ట్లీ గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే మనకి 5 ఫ్యాక్టోరియల్ వరకు సరిపోతుంది. తర్వాత వాల్యూస్ అనేవి మనం సింప్లిఫై చేస్తాం. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా కొంచెం అంటే క్యాలిక్యులేషన్స్ అనేవి ఈజీగా అవ్వాలి అని అంటే 7 ఫ్యాక్టోరియల్ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 5040. దట్ ఈస్ 50 40. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్యాక్టోరియల్. అయితే ఫ్యాక్టోరియల్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఎక్కడ యూజ్ చేస్తున్నాం? టాపిక్ ఏంటి? పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కదా. సో ఆ పర్మిటేషన్ కి అండ్ కాంబినేషన్ కి మనకి 2 ఫార్ములాస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ ఫార్ములాస్ లో మనం ఈ ఫ్యాక్టోరియల్ అనే సింబల్ ని యూజ్ చేస్తాం. సో దానికోసం అసలు ఫ్యాక్టోరియల్ వాల్యూస్ ఏంటి అనేది నేను మీకు రిప్రజెంట్ చేశాను. అయితే పర్మిటేషన్ కి కాంబినేషన్ కి రిలేషన్షిప్ అనేది ఫామ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ రాస్తున్నాను. ఆ ఎగ్జాంపుల్స్ లో ఏది కరెక్ట్ అనేది చూడండి. ఆల్ పర్మిటేషన్స్ ఆర్ కాంబినేషన్స్ ఆర్ ఎల్స్ ఆల్ కాంబినేషన్స్ ఆర్ పర్మిటేషన్స్, విచ్ వన్ ఈస్ కరెక్ట్? సో ఇక్కడ పర్మిటేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి? కాంబినేషన్ లోపల ఉన్నాయి. ఇక్కడ కాంబినేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి? పర్మిటేషన్ లోపల ఉన్నాయి. అయితే పర్మిటేషన్ లోపల కాంబినేషన్ ఉంటుందా? కాంబినేషన్ లోపల పర్మిటేషన్ ఉంటుందా? ఒకటే పాయింట్. ఎలా గుర్తుపెట్టొచ్చు అంటే కాంబినేషన్ అంటే ఏమని చెప్పాను? సెలెక్షన్ కదా. అంటే సెలెక్షన్ అనేది ఎక్కడి నుండి చేస్తాం? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? కాంబినేషన్ అనేది పైన ఉంది. కాంబినేషన్ అంటే ఏంటి? ఈ లోపల మొత్తం మనం బాక్స్ లోపల ఏమున్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బాల్స్ ఉన్నాయి అనుకుందాము. సో ఇది మొత్తం ఏమవుతుంది? మనకి కాంబినేషన్ అవుతుంది. అసలు కాంబినేషన్ అంటే ఏంటి? సెలెక్షన్. సెలెక్షన్ అంటే ఎలా చేస్తాం చెప్పండి? ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేశాను. ఈ బాక్స్ లో బాల్స్ ఉన్నాయి. ఇలా బాల్స్ ని రిప్రజెంట్ చేశాను. నేను సెలెక్ట్ చేయమన్నాను. సెలెక్ట్ చేయమంటే మీరు ఏం చేయాలి? నేను ఇలా అరేంజ్ చేశాను. ఈ అరేంజ్మెంట్ మొత్తాన్ని ఏమంటాము? ఇది పర్మిటేషన్.
అరేంజ్మెంట్. పర్మిటేషన్ అంటే ఏమని చెప్పాను? అరేంజ్మెంట్ అనే చెప్పాను కదా. ఇది ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్ లోపల నేను బాల్స్ ని అరేంజ్ చేశాను. సో దీన్ని ఏమంటున్నాం? ఇది మొత్తం ఏమవుతుంది? పర్మిటేషన్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్షన్. సెలెక్ట్ చేస్తున్నా. ఏంటి? ఒక బాల్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఒక బాల్ ని సెలెక్ట్ చేస్తున్నా అంటే ఆ సెలెక్షన్ ఏమంటాం మనం? కాంబినేషన్. అంటే ఈ లోపల ఇక్కడ బాల్ ని సెలెక్ట్ చేస్తున్నా అంటే ఇది ఏమవుతుంది? కాంబినేషన్ అవుతుందా? అంటే పర్మిటేషన్ లోపల కాంబినేషన్ ఉంటుందా? కాంబినేషన్ లోపల పర్మిటేషన్ ఉంటుందా? ఎస్. పర్మిటేషన్ అనేది ఏంటి? ఒక అరేంజ్మెంట్. అంటే పర్మిటేషన్ లోపల కాంబినేషన్ అనేది ఒక పార్ట్. సో సెలెక్షన్ అనేది ఒక పార్ట్. అంటే పర్మిటేషన్ కి కాంబినేషన్ కి వెన్ డయాగ్రామ్ వేలో ఒక మన రిలేషన్షిప్ అనేది ఫామ్ చేయాలి అనుకుంటే ఈ సెకండ్ వెన్ డయాగ్రామ్ ఏదుందో అది కరెక్ట్. ఎందుకు? పర్మిటేషన్ అనేది ఏంటి? అరేంజ్మెంట్. సో ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ లోపల నేను బాల్స్ ని అరేంజ్ చేశాను. సో దాన్ని ఏమంటాం? పర్మిటేషన్. ఆ బాక్స్ మొత్తం ఏమవుతుంది? పర్మిటేషన్ అవుతుంది. దాంట్లో ఒక బాల్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఆ బాల్ ని సెలెక్ట్ చేయడాన్ని ఏమంటాం? కాంబినేషన్ అంటాం. సో బాక్స్ అనేది పర్మిటేషన్, బాక్స్ లోపల బాల్ ని పిక్ చేయడం అనేది సెలెక్షన్, దట్ ఈస్ కాంబినేషన్. సో ఇది మనం క్లియర్ గా వెన్ డయాగ్రామ్ మీకు అర్థమయ్యే వేలో చెప్పాలి అని అంటే బాక్స్ ని ఏమంటున్నాం? పర్మిటేషన్ అంటున్నాం. బాక్స్ లో ఉన్న బాల్ ని పిక్ చేయడాన్ని ఏమంటున్నాం? సెలెక్షన్, దట్ ఈస్ కాంబినేషన్. సో ఇప్పుడు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ కి ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ ఎన్పిఆర్. పి అంటే ఇక్కడ పర్మిటేషన్ అన్నమాట. సో ఎన్పిఆర్ ఫార్ములా వచ్చేసి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇది ఎన్పిఆర్ ఫార్ములా, పర్మిటేషన్ కి ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశాను 5p2. సో 5p2 వాల్యూ ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ కదా, రైట్? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 అంటే ఏంటి? 3 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ ని ఎక్కడ వరకు రాయొచ్చు? రాయండి మీరు. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 డివైడెడ్ బై ఇదేమవుతుంది? 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 ఇంటూ 2 ఇంటూ 1 క్యాన్సల్. అంటే ఏమొస్తుంది? 5 4s are 20. ఇది ఒక ప్రాసెస్. బట్ ఇదంతా చేయడం కన్నా ఎప్పుడు కానీ డినామినేటర్ లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని చూడండి. డినామినేటర్ లో ఫ్యాక్టోరియల్ ఏముంది? 3 ఫ్యాక్టోరియల్ ఉంది కదా. సో ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ ని 3 ఫ్యాక్టోరియల్ వరకు రాయండి. అంటే ఏమని రాయొచ్చు? 5 ఇంటూ 5 కి ముందు వాల్యూ ఏంటి? 4 ఇంటూ ఇక్కడ నాకు డినామినేటర్ 3 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి డైరెక్ట్ దీన్ని 3 ఫ్యాక్టోరియల్ రాస్తున్నా. రాయొచ్చా? 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 ఇంటూ 2 ఇంటూ 1 అదే కదా 5 ఫ్యాక్టోరియల్ మీనింగ్. సో డినామినేటర్ 3 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి దీన్ని 3 ఫ్యాక్టోరియల్ వరకు రాశాను. డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. సో ఇది క్యాన్సిల్. ఏమొచ్చింది? 5 4s are 20. అంటే క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. మనం మళ్ళీ ఇక్కడ 3 ఇంటూ 2 ఇంటూ 1 రాసి డినామినేటర్ కూడా 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 రాసి అవి క్యాన్సిల్ చేసి అలా రాయడం కన్నా డైరెక్ట్ ఇలా రాస్తే సరిపోద్ది కదా. నెక్స్ట్ రాసాను 7p4. సో 7p4 అంటే ఏంటి? ఎన్పిఆర్. ఎన్పిఆర్ ఫార్ములా ఏంటి? ఇది n. సో 7 అంటే ఏంటి? ఇది n. r అంటే ఏంటి? 4. సో ఎన్పిఆర్ ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 7 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. సో 7 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. ఇంకా 7 ఫ్యాక్టోరియల్ ని మొత్తం 7 ఫ్యాక్టోరియల్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 రాస్తారా? అవసరం లేదు. ఎక్కడి వరకు రాయొచ్చు? ఇక్కడ డినామినేటర్ ఏముంది? 3 ఫ్యాక్టోరియల్ ఉంది కదా. సో అక్కడి వరకు రాద్దాం. ఇదేమవుతుంది? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. సో ఇది క్యాన్సిల్. ఏమొచ్చింది? 5 4s are 20, 26s are 120, 120 ఇంటూ 7 840. సో దిస్ ఇస్ ద ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, సో ఇది ఎన్పిఆర్ ఫార్ములా, దట్ ఈస్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ వచ్చేసి ఎన్సిఆర్ ఫార్ములా. సో ఎన్సిఆర్ ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది దేని ఫార్ములా చెప్పాను? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్పిఆర్ కి చెప్పాను. ఎన్పిఆర్ ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇంక ఇక్కడ ఎక్స్ట్రా ఏముంటుంది అంటే ఎన్సిఆర్ కి డినామినేటర్ లో ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంటుంది. సో ఇప్పుడు ఎన్సిఆర్ ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సో
సో ఎగ్జాంపుల్స్ ఒకసారి సింప్లిఫై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4C2 రాశాను. సో ఇదేంటి, n అనేది ఏమవుతుంది 4 అవుతుంది, r అనేది ఏమవుతుంది 2 అవుతుంది. సో NCR ఫార్ములా ఏంటి, n ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. r అంటే ఏంటి ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు, డినామినేటర్ లో 2 ఫ్యాక్టోరియల్ ఉందా, అక్కడి వరకు రాసేద్దాం. సో 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 2నే. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అన్న ఏంటి 2నే. సో 2 క్యాన్సల్, 2 1s are 2 2s are క్యాన్సల్. సో 3 2s are ఏమొచ్చింది 6 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 5C3. సో ఇదే ఫార్మేట్ లో ఉంది NCR. సో NCR ఫార్ములా ఏంటి, n ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. r అంటే ఏంటి ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్. సో దీన్ని ఏమని రాయొచ్చు 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు చెప్పండి 5 ఫ్యాక్టోరియల్ ని ఎక్కడి వరకు ఫ్యాక్టోరియల్ ఫామ్ లో రాస్తాం, ఇక్కడ డినామినేటర్ ఏముంది 3 ఫ్యాక్టోరియల్ ఉందా, ఈ రెండిట్లలో మాక్సిమం ఫ్యాక్టోరియల్ దేనికి ఉంది 3 ఉంది. సో 3 వరకు రాసేద్దాం. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో క్యాన్సిలేషన్స్ కనుక చూస్తే ఇది ఇది క్యాన్సల్, 2 1s are 2 2s are క్యాన్సల్. సో 5 2s are ఏమొచ్చింది 10 వచ్చింది, రైట్. సో ఇప్పుడు నేను 5C3 చేశాను కదా, ఒక్కసారి 5C2 చేయండి. సో వీడియోని పాస్ లో పెట్టేసి 5C2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయండి. 5C2 NCR ఫార్ములా ఏంటి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఇదేమవుతుంది 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఇదేంటి 5 ఫ్యాక్టోరియల్ ఎక్కడి వరకు రాయొచ్చు, డినామినేటర్ లో హైయెస్ట్ ఫ్యాక్టోరియల్ ఎంత ఉంది 3 ఉంది కదా. సో 3 వరకు రాద్దాం. సో 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2. క్యాన్సిలేషన్స్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 2 1s are 2 2s are క్యాన్సిల్, 5 2s are ఏమొచ్చింది 10 వచ్చింది. 5C3 వాల్యూ 10 వచ్చింది, 5C2 వాల్యూ 10 వచ్చింది. చూడండి ఒకసారి 5C3 వాల్యూ 10 వచ్చింది ఈక్వల్స్ టు 5C2. సో దీని నుండి మనం ఒక ఫార్మ్ చేయొచ్చు, ఏంటంటే NCR ఈక్వల్స్ టు NCN మైనస్ R, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు ఈ ఫార్మేట్ అనేది యూస్ఫుల్ అవుతుంది మనకి. NCR ఈక్వల్స్ టు NCN మైనస్ R. కావాలంటే ఒకసారి చూడండి ఈ ఫార్ములా అనేది ఎక్కడ సాటిస్ఫై అవుతుంది. నేను ఇక్కడ మీకు 5C3 వాల్యూ చూపించాను, ఎంత వచ్చింది 10 వచ్చింది. అలానే 5C2 వాల్యూ కూడా సింప్లిఫై చేసాం, ఎంత వచ్చింది 10 వచ్చింది. సో ఇప్పుడు 5C3ని తీసుకుంటున్నాను. 5C3లో n అంటే ఏంటి 5, r అంటే ఏంటి 2నా 3నా, సారీ r అంటే ఏంటి 3నా, అంటే ఇదేంటి NCR ఫామ్ లో ఉంది. ఈక్వల్స్ టు ఏమన్నాను NCN మైనస్ R అంటున్నాను, NCN మైనస్ R. n అంటే ఏంటి ఇక్కడ 5, C n మైనస్ R. n అంటే ఏంటి 5, r అంటే ఏంటి 3. సో 5 మైనస్ 3 2. సో సాటిస్ఫై అయిందా ఈక్వేషన్ అనేది, అంటే NCR ఈక్వల్స్ టు NCN మైనస్ R అనేది 100% సాటిస్ఫై అవుతుంది. ఇలా రాశాను. 7C3 అనేది 7C4 కి ఈక్వల్ అవుతుందా లేదా అని అడిగాను. ఒకసారి చెక్ చేయండి. ఎలా చెక్ చేయొచ్చు, 7 అంటే ఏంటి n, r అంటే ఏంటి 3నా, ఇక్కడ అంటే NCR అంటే ఏమైంది 7C3 అయింది. ఇక్కడ ఏమవ్వాలి n అంటే ఏంటి 7, n మైనస్ r వాల్యూ ఎంత n మైనస్ r. సో 7 మైనస్ r వాల్యూ ఎంత 3, దట్ ఈస్ 4. ఈక్వల్ అయిపోయినాయా. NCR ఈక్వల్స్ టు NCN మైనస్ R. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇది NCR, ఇది దేనికి ఈక్వల్ అయింది NCN మైనస్ R. అంటే 7 మైనస్ 3 వాల్యూ ఎంత 4. ఈక్వేట్ అయిపోయినాయి కదా. కావాలంటే చెక్ చేయొచ్చు. 7C3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, అలానే 7C4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, అవి రెండు ఈక్వల్ అవుతాయి. జస్ట్ ఎలా గుర్తుపడతామంటే ఇక్కడ 7C3 ఉందా, ఇక్కడ సేమ్ అదే రాస్తాం 7C.
ఈ రెండింటి డిఫరెన్స్ ఇక్కడ రాస్తున్నా, అవి రెండు ఈక్వల్ అవుతాయి. సో 7 - 3 ఎంత? 4. ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్. సో NCR ఈక్వల్స్ టు NC, ఈ వాల్యూ ఏంటి? N - R. సో 7 - 3. సో ఇప్పుడు నేను ఒక వాల్యూ రాస్తాను, అప్పుడు ఆ రెండు వాల్యూస్ ఈక్వలా లేదా అనేది మీరు సింప్లిఫై చేయకుండా చెప్పగలుగుతారా? ఎస్, చెప్పొచ్చు. నేను ఒక వాల్యూ రాస్తున్నా, ఏంటంటే 6C2 ఈక్వల్స్ టు 6C4 అవుతుందా అవ్వదా? సో ఎన్సీఆర్ ఫార్ములా వేసి సింప్లిఫై చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు. సో ఇదేంటి? దీన్ని నేను ఎన్ అనుకుంటున్నాను, ఇది సిఆర్. ఎన్సీఆర్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి? N - R కి ఈక్వల్ అవ్వాలి. సో ఎన్ అంటే ఏంటి? 6. సో ఎన్ ప్లేస్ లో 6 వచ్చింది. నెక్స్ట్ సి N - R. సో 6 - 2 ఎంత? 4. ఎస్, సాటిస్ఫై అయింది. సో ఎన్సీఆర్ ఈక్వల్స్ టు NC N - R ఈ ఫార్మేట్ లో ఉంది కాబట్టి ఆ రెండు వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి అనేసి చెప్పొచ్చు. వితౌట్ సింప్లిఫైయింగ్ వీ కెన్ సే బోత్ ఆర్ ఈక్వల్. వై? హియర్ ద ఈక్వేషన్ ఈస్ NCR ఈక్వల్స్ టు NCN - R. నెక్స్ట్, అసలు ఈ పర్మిటేషన్స్ అనేవి ఎక్కడ వాడుతున్నాం? కాంబినేషన్స్ అనేవి నెక్స్ట్ చూద్దాం. పర్మిటేషన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నాం అది ఇంపార్టెంట్. ఒకటి రో బేస్డ్ ఉంటాయి, ఇంకొకటి కాలమ్ బేస్డ్ ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. సో ఫస్ట్ రో గురించి మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ ఉన్నారు, A అండ్ B అనేసి. A అండ్ B అనే 2 పర్సన్స్ ని ఒక రోలో ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు, ఎన్ని విధాలుగా అమర్చవచ్చు. A అండ్ B అనే 2 పర్సన్స్ ఉన్నారు, A B అనే 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులని ఒక వరుసలో ఎన్ని విధాలుగా అమర్చవచ్చు. సో అరేంజ్ చేయమంటే ఏంటి? ఇప్పుడు నేనున్నాను, నేనేం చేస్తానంటే A అనే వాడిని ఫస్ట్ పెడతాను, తర్వాత B అనే వాడిని ప్లేస్ చేస్తాను. సో నేను చేసినట్టే నువ్వు చేయాలని రూల్ లేదు కదా, నువ్వెలా ప్లేస్ చేయొచ్చు? లేదు, నేను B అనే వాడిని ఫస్ట్ ప్లేస్ చేస్తా, తర్వాత A అనే వాడిని ప్లేస్ చేస్తా అనొచ్చు. అంటే ఇది ఒక వేనా, ఇది సెకండ్ వేనా? అంటే టోటల్ గా 2 పర్సన్స్ ని ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? రోనో నేను వరుస గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో 2 పర్సన్స్, A అండ్ B అనే 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని ఒక రోలో అరేంజ్ చేయమంటే ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తున్నాం? టోటల్ 2 వేస్ లో అరేంజ్ చేస్తున్నాం. రైట్? నెక్స్ట్, ఇప్పుడు నా దగ్గర 3 పెన్స్ ఉన్నాయి. ఆరెంజ్ పర్సన్స్ గురించే మాట్లాడదాం. A, B అండ్ C అనే 3 పర్సన్స్ ఉన్నారు. సో ఈ 3 పర్సన్స్ ని ఒక రోలో, ఒక వరుసలో ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? సో తెలుగులో చెప్పాలి అంటే 3 పర్సన్స్ ఉన్నారు. సో 3 మనుషులని ఒక వరుసలో ఎన్ని విధాలుగా అమర్చవచ్చు? ఎస్, స్టార్ట్ చేద్దామా? ఏం చేయొచ్చు? ఫస్ట్ నేను ఏని తీసుకున్నాను, తర్వాత బిని ప్లేస్ చేసిన, తర్వాత సిని ప్లేస్ చేసిన, తర్వాత ఏని అలానే పెట్టాను. ఏ పక్కన ఇప్పుడు బి వచ్చాడు కదా, ఇప్పుడు నేను సి రాస్తున్నా, అప్పుడు బి ఇక్కడ వస్తాడు, అయిపోయింది. నెక్స్ట్ అంతేనా? లేదు, ఏ అనేవాడిని ఫస్ట్ పెట్టినా, ఇప్పుడు నేను బి అనేవాడిని ఫస్ట్ పెట్టాలనుకుంటున్నా. బి ఫస్ట్ ప్లేస్ చేశాను, తర్వాత ఏంటి? ఏ, తర్వాత సి రాసిన. మళ్ళీ బి అనేవాడిని ఫస్ట్ ప్లేస్ చేసి బి పక్కన ఏనే ఎందుకు పెట్టాలి? ఈ సిని కూడా పెట్టొచ్చు కదా, అప్పుడు సిని ఇక్కడ రాస్తున్నా, ఏని ఇక్కడ రాస్తున్నా. నెక్స్ట్ ఏ అనేవాడిని ఫస్ట్ పెట్టాను, బి అనేవాడిని ఫస్ట్ పెట్టాను. నెక్స్ట్ మీరు అడగొచ్చు, సి అనేవాడిని ఫస్ట్ పెట్టాలి కదా. ఎస్, సి అనేవాడిని ఫస్ట్ రాస్తున్నాను. సో సి పక్కన ఏ రాశాను, ఏ పక్కన బి రాసిన. నో, సి పక్కన ఏ మాత్రమే ఎందుకు ఉండాలి? బి కూడా ఉండొచ్చు కదా. సో ఇప్పుడు సి పక్కన ఏంటి? బి రాసి ఏ. రివర్స్ చేస్తున్నా వీళ్ళ పొజిషన్స్. చూడండి, ఫస్ట్ పర్సన్ అలానే ఉంచిన ఏ అనేవాడిని, ఇక్కడ బి రాశాను, తర్వాత సి రాసిన, తర్వాత వీళ్ళని ఏంటి ఎక్స్చేంజ్ చేశాను. తర్వాత బి అనే పర్సన్ ని ఫస్ట్ రాసిన, తర్వాత ఏసీలు రాసిన, వాళ్ళిద్దరిని మళ్ళీ సెకండ్ దాంట్లో ఎక్స్చేంజ్ చేశాను. తర్వాత సి అనే పర్సన్ ని ఫస్ట్ రాశాను, తర్వాత ఏబి రాశాను, ఏబిని రివర్స్ చేస్తే ఏమైంది? బిఏ అయింది. ఇంకేమన్నా ఉన్నాయా మీకు పాసిబిలిటీస్? ఇంకా ఎలాంటి పాసిబిలిటీస్ ఉండవు. ఇవే మనకి నెంబర్ ఆఫ్ వేస్ వచ్చేవి. అంటే ఇప్పుడు 3 పర్సన్స్ ని ఒక రోలో అరేంజ్ చేయమంటే మొత్తం ఎన్ని వేస్ వచ్చినాయి? 1 2 3 4 5 6. సో 6 వేస్ లో అరేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 పర్సన్స్ రాశాను. 2 పర్సన్స్ ని ఒక రోలో, ఒక వరుసలో, 2 వ్యక్తులని ఒక వరుసలో ఎన్ని విధాలుగా అమర్చవచ్చు? ఎన్ని విధాలుగా? ఓన్లీ 2 విధాలుగా అమర్చవచ్చు. నెక్స్ట్
3 పర్సన్స్ ఉన్నారు, ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. సో ఆ ముగ్గురు వ్యక్తులని ఒక వరుసలో ఎన్ని విధాలుగా అమర్చవచ్చు? ఎన్ని వేస్ వచ్చినాయి? 6 వేస్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 10 పర్సన్స్ ఉన్నారు అన్నాను. 10 పర్సన్స్, సో ఏ నుండి స్టార్ట్ చేస్తే జే వరకు, సో ఏ నుండి జే వరకు 10 పర్సన్స్ ఉన్నారు. సో 10 పర్సన్స్ ని ఒక రోలో అరేంజ్ చేయమని చెప్పాను. ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తారని అడుగుతున్నాను. చేస్తారా? ఏ నుండి ఫస్ట్ ఏ రాస్తారు, తర్వాత బి నుండి జే వరకు రాస్తారు, తర్వాత ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు, ఏని అలానే పెట్టేసి. ఎన్ని వేస్ వస్తాయి? నేను అసలు ముగ్గురిని రాయాలంటేనే ఇంత కష్టపడ్డాను, ఇప్పుడు 10 మంది అడిగాను, రాయడానికి వస్తుందా? నో. సో దానికోసమే మనం ఈ ఫ్యాక్టోరియల్ అనే సింబల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్ నాకు చెప్పండి, 2 పర్సన్స్ రో గురించి మాట్లాడుతున్నాం కదా, వరుస గురించి. ఒక వరుసలో అరేంజ్ చేయాలంటే సో ఇద్దరు పర్సన్స్ ని, ఇద్దరు మనుషులని, ఇద్దరు వ్యక్తులని ఒక వరుసలో అరేంజ్ చేయమంటే ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తాం? 2 వేస్. అలానే 3 పర్సన్స్, ముగ్గురు వ్యక్తులని ఒక వరుసలో అరేంజ్ చేయమంటే, ఒక వరుసలో అమర్చమంటే ఎన్ని వేస్ లో అరేంజ్ చేసినాం? ఎన్ని విధాలుగా అమర్చినాం? 6 వేస్. నెక్స్ట్ అప్పుడు 4 పర్సన్స్ ని ఒక రోలో అరేంజ్ చేయమంటే ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? ఎలా వస్తుంది అంటే 2 పర్సన్స్ ని ఒక రోలో అరేంజ్ చేయమంటే 2 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేస్తాం. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 2 into 1, 2 వచ్చేసిందా? 3 పర్సన్స్ ని ఇప్పుడు ఏమవుతుంది? 3 పర్సన్స్ ని ఒక రోలో అరేంజ్ చేయమంటే ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తాం? 3 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 3 into 2 into 1, 6 వచ్చేసిందా? అంటే ఇప్పుడు చెప్పండి, 4 పర్సన్స్ ని ఒక రోలో అరేంజ్ చేయమంటే, నలుగురు వ్యక్తులని ఒక వరుసలో అమర్చమంటే ఎన్ని విధాలుగా అమర్స్తాం? దట్ ఈస్ 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 into 3 ఫ్యాక్టోరియల్. 4 into 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 6. అంటే నలుగురు వ్యక్తులని ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు మనం? ఒక రోలో అరేంజ్ చేయమంటే 4 ఫ్యాక్టోరియల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఏంటి? 24 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అండ్ సో ఆన్. ఇప్పుడు n పర్సన్స్ ని n నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని ఒక రోలో అరేంజ్ చేయమంటే ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తాం? n ఫ్యాక్టోరియల్. ద ఆన్సర్ ఈస్ n ఫ్యాక్టోరియల్. క్లియరా? ఇప్పుడు 10 పర్సన్స్, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. 10 పర్సన్స్ ఉన్నారు. సో 10 పర్సన్స్ A to J అనే 10 పర్సన్స్ ఉన్నారు. ఆ 10 పర్సన్స్ ని ఒక రోలో, ఒక వరుసలో అరేంజ్ చేయమని చెప్తున్నాను. ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తారు? 10 ఫ్యాక్టోరియల్. వచ్చేసిందా ఆన్సర్? 10 ఫ్యాక్టోరియల్. ఐదర్ ఇస్తే 10 ఫ్యాక్టోరియల్ ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ 10 into 9 into 8 సింప్లిఫై చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 10 ఫ్యాక్టోరియల్ వరకు వెళ్ళాడు అంటే డైరెక్ట్ 10 ఫ్యాక్టోరియల్ అనే వాల్యూ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ చెప్పండి, ఇన్ హౌ మెనీ వేస్ 7 persons can be arranged in a row? ఏడుగురు వ్యక్తులను ఒక వరుసలో ఎన్ని విధాలుగా అమర్చవచ్చు? సో క్వశ్చన్ ఫార్మేట్ అనేది ఇలా ఉంటుంది. సో 7 పర్సన్స్ ని ఒక రోలో అరేంజ్ చేయమంటే ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తారు? ఏడుగురు వ్యక్తులని ఒక వరుసలో అమర్చమంటే ఎన్ని విధాలుగా అమర్స్తాం? ఎన్ని వేస్ అవి? 7 ఫ్యాక్టోరియల్. సో 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పాను. ఎలా రాస్తాం? 7 into 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ తెలీదా? తెలియకపోతే ఏంటి, 5 ఫ్యాక్టోరియల్ వరకు రాయండి. సో 7 into 6 42 into, ఆర్ ఎల్స్ ఇలానే పెట్టేసేయండి, 7 into 6 into 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 120. సో 7 into 12 6 are 72. సో దట్ ఈస్ 720. సో 7 into 72 మల్టిపుల్ చేస్తాం. సో దట్ ఈస్ 504. సో 50 40 ఇస్ ద ఆన్సర్. అంటే 7 పర్సన్స్ ని ఒక రోలో, ఒక వరుసలో అమర్చమంటే ఎన్ని విధాలుగా అమరుస్తాం? 5040. ఇన్ని నెంబర్ ఆఫ్ వేస్ లో అరేంజ్ చేస్తాం. ఇక రాయమంటే రాయడానికి వస్తుందా? నేను 6 రాయమంటేనే, 6 వేస్ రాయమంటేనే ఇంత టైం పట్టింది మనకు రాయడానికి. 5040 అంటే కదా, అందుకని ఈ ఫ్యాక్టోరియల్ అనే సింబల్ అనేది యూజ్ చేస్తాం అనమాట.
దేని గురించి మాట్లాడాను నేను ఇంతసేపు? ఒక వరుసలో, అంటే ఇప్పుడు నేనున్నాను, నా పక్కన బి అనే పర్సన్ ని నిల్చోబెట్టాను, బి పక్కన సి అనే పర్సన్ ని నిల్చోబెట్టాను. ఇలా ఒక వరుసలో ఒక రోలో అరేంజ్ చేయమంటే n ఫ్యాక్టోరియల్, n నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని అరేంజ్ చేయమంటే n ఫ్యాక్టోరియల్ నెంబర్ ఆఫ్ వేస్ లో అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ సర్కిల్. 2 పర్సన్స్ ఉన్నారు, ట్రై చేస్తారా? 2 పర్సన్స్ ని తీసుకుంటున్నాను, ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తుల్ని తీసుకుంటున్నా. ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తుల్ని ఒక వృత్తాకార బల్ల చుట్టూ ఎన్ని విధాలుగా అమర్చవచ్చు? ఎస్, నేను అరేంజ్ చేస్తాను. అయితే లోపలికి చూసేలాగా చూస్తున్నాను, ఫేసింగ్ ఇన్సైడ్ ద సెంటర్. సో ఇది సెంటర్ కదా, ఫేసింగ్ ఇన్సైడ్ ద సెంటర్ ఇలా ప్లేస్ చేశాను. సో ఏ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, బి అనేవాడిని ఇక్కడ ప్లేస్ చేశాను, రైట్? అయితే ఇంకొకరు అడగొచ్చు, మీరు ఏ ఇక్కడే ఎందుకు తీసుకున్నారు? మీరు ఏ ఇక్కడ తీసుకున్నారు కాబట్టి నేను ఏ ఇక్కడ తీసుకోను, ఇక్కడ ఏం తీసుకుంటా అనొచ్చు. సో నేను ఇక్కడ ఏ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ బి తీసుకుంటాను, నేను ఇక్కడ బి తీసుకున్నా కాబట్టి ఏ తీసుకుంటా అనొచ్చు. అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తులని ఒక వృత్తాకార బల్ల చుట్టూ, అంటే సర్క్యులర్ అరేంజ్మెంట్ లో 2 పర్సన్స్ ని సర్కిల్లో అరేంజ్ చేయమంటే ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తున్నాం? 2 వేసా? నో, ఇట్స్ టోటల్లీ రాంగ్ ఆన్సర్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, నేను ఏ అనే వాడిని చూస్తున్నాను, ఏ అనే దగ్గర నుండి కన్సిడర్ చేస్తున్నా. ఏ నుండి రైట్ సైడ్ పర్సన్ ఎవరు? రైట్ సైడ్ మూవ్ అయితే పర్సన్ ఎవరు టచ్ అవుతారు? బీనా. ఏ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ అయినా ఏ పర్సన్ టచ్ అవుతారు? బీనేనా. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఈ ఫస్ట్ నేను ఏదైతే రాశానో దాంట్లో ఏ నుండి రైట్ కి ఎవరు ఉన్నారు? బి ఉన్నాడు. అలానే ఏ నుండి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు? బి ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఏ నుండి రైట్ సైడ్ ఎవరు ఉన్నారు? బి ఉన్నాడు. నెక్స్ట్ ఏ నుండి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు? బీనే ఉన్నాడు. అంటే నేను అలా రాసినా మీరు ఇలా రాసినా రెండు సేమా రాసింది? పొజిషన్స్ చేంజ్ చేసి రాసినా కూడా ఏకి రైట్ సైడ్, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు రైట్ సైడ్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, నాకు లెఫ్ట్ సైడ్ కూడా ఏ అనే పర్సన్ వచ్చాడు అంటే మేము ఇద్దరం ఎన్ని వేస్ లో కూర్చోవచ్చు? ఒకటే ఒక్క వే. ఇది ఇవి రెండు సేమ్, బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఇద్దరు పర్సన్స్ ని ఒక సర్క్యులర్ అరేంజ్మెంట్ లో ఒక వృత్తాకార బల్ల చుట్టూ అమర్చమంటే ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? ఓన్లీ 1 వే. హౌ మెనీ పర్సన్స్? 2 పర్సన్స్. ఇద్దరు వ్యక్తులని ఒక వృత్తాకార బల్ల చుట్టూ ఎన్ని విధాలుగా అమర్చవచ్చు? ఒకటే ఒక విధంగా అమర్చవచ్చు. సో ఒక 2 పర్సన్స్ ని ఒక సర్క్యులర్ అరేంజ్మెంట్ లో అరేంజ్ చేయమంటే ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తున్నాం? ఓన్లీ 1 వే. నెక్స్ట్ ఇప్పుడు 3 పర్సన్స్ ఉన్నారు, ఏ బి అండ్ సి అనే 3 పర్సన్స్ ఉన్నారు. ఈ 3 పర్సన్స్ ని ఒక సర్క్యులర్ అరేంజ్మెంట్ లో అరేంజ్ చేయమంటున్నా, ఒక వృత్తాకార బల్ల చుట్టూ అరేంజ్ చేయమంటే ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తాం? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉన్నాడు, ఇక్కడ బి, ఇక్కడ సి తీసుకుంటున్నాను. ఎవరన్నా ఒక పర్టికులర్ పర్సన్ ని బేస్ చేసుకొని చూద్దాం. ఏని బేస్ చేసుకొని చూస్తున్నాను. ఏని బేస్ చేసుకొని చూసిన తర్వాత నెక్స్ట్ ఏ అనే వాడిని ఇలానే ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? బిని సిని చేంజ్ చేస్తున్నా. సో ఇక్కడ సి రాస్తున్నాను, ఇక్కడ బి రాస్తున్నాను. అంతే, ఇంతకన్నా ఎక్కువ వేస్ లో మనం అరేంజ్ చేయడానికి లేదు. ఎందుకంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఉందా, ఇది ఫస్ట్ డయాగ్రామ్ కదా, ఇది సెకండ్ డయాగ్రామ్ కదా. ఫస్ట్ డయాగ్రామ్ లో ఏకి రైట్ సైడ్ ఎవరున్నారు? ఏ నుండి చూస్తే రైట్ సైడ్ ఎవరున్నారు? సి ఉన్నారా? నెక్స్ట్ అదే ఏ నుండి చూస్తే లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? బి ఉన్నారు. క్లియర్? సో ఏకి రైట్ సైడ్ ఎవరున్నారు? సి ఉన్నారు. ఏకి లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? బి ఉన్నారు. లేదు నాకు ఇంకేం కావాలి, ఇప్పుడు ఏకి రైట్ సైడ్ బి కావాలి, ఏకి లెఫ్ట్ సైడ్ సి కావాలి. ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్ చూడండి, ఏకి రైట్ సైడ్ ఎవరున్నారు? ఏ నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా తిరుగుతున్నాను. సో ఇలా తిరుగుతుంటే నాకు ఎవరు టచ్ అయ్యారు? బి అనేవాడు. సో రైట్ సైడ్ ఎవరు వచ్చారు? బి. అలానే ఏకి లెఫ్ట్ సైడ్, సో యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో వెళ్తున్నా. సో అపసవ్య దిశలో వెళ్తే ఏమవుతుంది? సి టచ్ అవుతున్నాడు. ఇంకేమన్నా రాయొచ్చా? ఏకి ఒకసారి రైట్ సైడ్ సి వచ్చాడు అనుకోండి, రైట్ సైడ్ ఇంకోసారి ఎవరు వస్తారు? బి వస్తారు. సో మీరు ప్రతి దాన్ని బేస్ చేసుకొని రాయొచ్చు. బిని కంపేర్ చేసుకున్నా కూడా అదే వస్తుంది. బిని కంపేర్ చేసుకుంటే బికి రైట్ సైడ్ ఏ వచ్చిండు అంటే ఏకి లెఫ్ట్ సైడ్ బి వచ్చినట్టే కదా, అది మొత్తం ఒకటే వే అవుతుంది కదా. సో ఓవరాల్ గా 3 పర్సన్స్ ని అరేంజ్ చేయమంటే మనం ఇక్కడ ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? దట్ ఈస్ 1 2. సో టోటల్ 2 వేస్ లో అరేంజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ 4 పర్సన్స్ ఇచ్చినప్పుడు
5% ఇచ్చినప్పుడు 6% ఇచ్చినప్పుడు ఎలా అరేంజ్ చేస్తాం? సో అది పాయింట్. సో ఫస్ట్ ఏంటి, ఇది సర్క్యులర్ అరేంజ్మెంట్. సో ఒక వృత్తాకార బల్ల చుట్టూ అమర్చడం. ఇంతకుముందు ఏం రాసాం? రో అరేంజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇదేంటి, సర్క్యులర్ అరేంజ్మెంట్. సో ఒక సర్కిల్ చుట్టూ ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులని ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తున్నాం? 1 వే. అలానే ఏ బి అండ్ సి అంటే ముగ్గురు వ్యక్తులని ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తున్నాం? 2 వేస్. సో ఇక్కడ 2 పర్సన్స్ ఎన్ని వేస్ లో అరేంజ్ చేసాం? 1 వే. 3 పర్సన్స్ ఎన్ని వేస్ లో అరేంజ్ చేసాం? 2 వేస్. నెక్స్ట్ ఇప్పుడు నాకు 4 పర్సన్స్ కావాలి. ఏ బి సి అండ్ డి. సో ఏబిసిడి నలుగురు వ్యక్తులను ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు అంటే 6 వేస్ లో అరేంజ్ చేస్తాం. సో మీరు ఏబిసిడి అనే 4 పర్సన్స్ ని తీసుకొని వాళ్ళ పొజిషన్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటే మీకే వేస్ అనేవి ఎన్ని వచ్చినాయి అనేది ఐడియా వస్తుంది అనమాట. క్లియర్? అయితే ఇవి ఎలా రాస్తున్నాను అని అంటే 2 పర్సన్స్ ఉన్నప్పుడు ఎన్ని వేస్ లో అరేంజ్ చేసాం? ఇద్దరు వ్యక్తులని ఒక వృత్తాకార బల్ల చుట్టూ అమర్చమంటే ఎన్ని విధాలుగా అమర్చినాం? ఒక వే కదా. దీన్ని ఏమని రాస్తామంటే 2 పర్సన్స్ ని 2 - 1 ఫ్యాక్టోరియల్ నెంబర్ ఆఫ్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ 3 పర్సన్స్ ని 3 - 1 ఫ్యాక్టోరియల్ నెంబర్ ఆఫ్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. సో 3 - 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 2నే కదా. నెక్స్ట్ 4 పర్సన్స్ నలుగురు వ్యక్తులని వృత్తాకార బల్ల చుట్టూ ఎన్ని విధాలుగా అమర్చవచ్చు? 4 - 1 ఫ్యాక్టోరియల్. 4 - 1 అంటే ఏంటి? 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 3 × 2 × 1. సో 6 వచ్చేసిందా? ఇప్పుడు నాకు చెప్పండి. అండ్ సో ఆన్ n పర్సన్స్ ని ఒక వృత్తాకార బల్ల చుట్టూ ఒక సర్క్యులర్ అరేంజ్మెంట్ లో ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? n - 1 ఫ్యాక్టోరియల్. రోక్ అయితే ఏంటి? n నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని n వ్యక్తులని ఒక వరుసలో అరేంజ్ చేయమంటే అమర్చమంటే ఎన్ని విధాలుగా అరేంజ్ చేస్తున్నాం? n ఫ్యాక్టోరియల్. అదే n పర్సన్స్ ని సేమ్ n పర్సన్స్ ని ఒక సర్కిల్ చుట్టూ అరేంజ్ చేయమంటే ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తున్నాం? ఒకటి తక్కువ, n - 1 ఫ్యాక్టోరియల్ నెంబర్ ఆఫ్ వేస్ లో అరేంజ్ చేస్తున్నాం. సో ఇది మనకి మెయిన్ పాయింట్. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనే వాళ్ళు రోలో ఉన్నారు అనుకోండి, n నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు అనుకోండి, n పర్సన్స్ ని ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తాం? n ఫ్యాక్టోరియల్ నెంబర్ ఆఫ్ వేస్ లో అరేంజ్ చేస్తున్నాం. సో అలానే సర్క్యులర్ మోషన్. సో సర్క్యులర్ అరేంజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే n పర్సన్స్ ని ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? n - 1 ఫ్యాక్టోరియల్. అయితే ఈ సర్క్యులర్ మోషన్, మనం సర్క్యులర్ అరేంజ్మెంట్ వృత్తాకార అమరిక గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటే నేను ఎలా చూసాను? ఒకటి క్లాక్ వైజ్ చూసాను, యాంటీ క్లాక్ వైజ్ చూసాను, అంతే కదా. మొత్తం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఈ 2 వేస్ లో సింప్లిఫై చేస్తే నాకు వాల్యూ ఏమొచ్చింది? n - 1 ఫ్యాక్టోరియల్ వచ్చింది. నాకు ఓన్లీ క్లాక్ వైజ్ కావాలి. కొంతమంది పర్సన్స్ ఉన్నారు, 5 పర్సన్స్ ఉన్నారు. సో 5 పర్సన్స్ ని ఒక వృత్తాకార సర్క్యులర్ అరేంజ్మెంట్ చుట్టూ వృత్తాకార బల్ల చుట్టూ అమర్చినప్పుడు వాళ్ళని నేనేం అడుగుతున్నా అంటే ఓన్లీ సవ్య దిశలోనే కౌంట్ చేయమంటున్నా, క్లాక్ వైజ్. సో సవ్య దిశ ఆర్ ఎల్స్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏమవుతుంది? మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది సర్క్యులర్ అరేంజ్మెంట్. ఈ సర్క్యులర్ అరేంజ్మెంట్ లో నేను ఏం చేశాను? ఇలా మూవ్ అవుతున్నా అంటే ఏంటి? రైట్ సైడ్ మూవ్ అవుతున్నా అంటే క్లాక్ వైజ్, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నా అంటే యాంటీ క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ ని యాంటీ క్లాక్ వైజ్ ని మొత్తాన్ని కలిపితేనే నాకు ఫార్ములా ఏమొచ్చింది? n - 1 ఫ్యాక్టోరియల్ వచ్చిందా? అప్పుడు ఓన్లీ క్లాక్ వైజ్ అన్నానంటే ఏమవుతుంది? బై 2నా? n - 1 ఫ్యాక్టోరియల్ బై 2. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి? n - 1 ఫ్యాక్టోరియల్ బై 2. సో ఇవి 2 కలిపితేనే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, సవ్య దిశ అపసవ్య దిశ 2 కలిపితేనే మనకు సొల్యూషన్ అనేది ఏమైంది? n - 1 ఫ్యాక్టోరియల్ అయింది. ఓన్లీ క్లాక్ వైజ్ అంటే ఏమవుతుంది? n - 1 ఫ్యాక్టోరియల్ బై 2. ఓన్లీ అపసవ్య దిశ అంటే ఏమవుతుంది? n - 1 ఫ్యాక్టోరియల్ బై 2. సో ఇది ఇంపార్టెంట్. ఇది ఎందుకు అంటే మనకి గార్లాండ్ పూలమాల గురించి మాట్లాడినప్పుడు ఈ n - 1 ఫ్యాక్టోరియల్ బై 2 అనేది యూజ్ చేస్తాం. ఎందుకు? పూలమాల అంటే ఏంటి? ఇప్పుడు ఇదొక పూలమాల, ఇదొక గార్లాండ్. సో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో కౌంట్ చేయమంటే ఏంటి? ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేశాను, ఇది పాయింట్, ఇది ఆరిజిన్. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఫ్లవర్స్ ని కౌంట్ చేయమంటే ఈ ఫ్లవర్స్ అన్ని కౌంట్ చేశాను కదా. ఎలా కౌంట్ చేసినా? క్లాక్ వైజ్.
రైట్ సైడ్ తిరిగినా కాబట్టి క్లాక్ వైజ్ లో కౌంట్ చేసిన, ఆర్ ఎల్స్ ఇలా తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ లో కౌంట్ చేస్తాను. బట్ ఇటు నుండి ఒకసారి కౌంట్ చేసి ఇటు నుండి ఒకసారి కౌంట్ చేస్తానా, 2 సార్లు కౌంట్ చేస్తానా, అప్పుడు ఏంటి ఫ్లవర్స్ అనేవి ఏం చేస్తున్నట్టు 2 టైమ్స్ తీసుకుంటున్నట్టు కదా. సో గార్లాండ్ క్వశ్చన్ ఏదైతే పూలమాల గురించి వాడు మాట్లాడతాడో, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫ్లవర్స్ ఉన్నాయి, 100 ఫ్లవర్స్ తోని ఒక పూలమాలని ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అని అన్నాడు. ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అంటే ఏమని చేస్తాం, 100 ఫ్లవర్స్ అంటే ఏంటి, n-1 ఫ్యాక్టోరియల్, 100 - 1 ఫ్యాక్టోరియల్ బై 2, ఇదేమవుతుంది 99 ఫ్యాక్టోరియల్ బై 2. సో దీనికోసం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనే క్వశ్చన్ అనేది ఇక్కడ ఎప్పుడైతే గార్లాండ్ క్వశ్చన్స్ ఇస్తాడో, సో పూలమాలకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తాడో అక్కడ ఇది అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఎనీహౌ అక్కడ మనం క్వశ్చన్స్ ఏవైతే డిస్కస్ చేస్తామో అక్కడ క్యాల్కులేట్ చేయొచ్చు, ఎలా వస్తుంది అనేది కూడా మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్స్ అనేవి ఏంటి అంటే పర్మిటేషన్స్ ని బేస్ చేసుకొని స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో పర్మిటేషన్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం పర్మిటేషన్ బేసిక్స్ చెప్పాను. సో పర్మిటేషన్ అంటే ఏంటి, పర్మిటేషన్ ఫార్ములా ఏంటి అన్ని డిస్కస్ చేసాం కాబట్టి అసలు పర్మిటేషన్ లో క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాడు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం.